బీటీవీ మీడియా వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వరల్డ్ గ్రీన్ డే పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు మొక్కులు నాటారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ క్రెడైన్ అమలాపురం చాప్టర్ అధ్యక్షులు మండేల ప్రసాద్ ఆధ్వర్యంలో అమలాపురం గరిగుంట చెరువు పార్క్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పాత్ర చాలా ప్రముఖమైనదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిల్డర్స్ అభివృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమలాపురం పట్టణంలో రియల్ ఎస్టేట్కి అనువైన ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం తరపున తమ వంతు సహకారం ఇస్తామన్నారు. ఈరోజు క్రీడా అంటే బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలో ఈరోజు పర్యావరణ పరిరక్షించడానికి సభ్యులందరూ కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేళ ప్రారంభించారు. దానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు. చాలా సంతోషం. మన యొక్క అభివృద్ధిలో ఈ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. అందుకే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాష్ట్రంలో బిల్డర్స్కి సంబంధించి ఏదైతే గత 5 సంవత్సరాల్లో అనేక విధాలుగా అక్కడ ప్రభుత్వం ఇబ్బందులు గురి చేసిందో వాటన్నిటినీ ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేసి బిల్డర్స్కి ఎలాంటి అవకాశాలు ఇస్తే మరింత ముందుకెళ్తారో, మరిన్ని లేఅవుట్లు వస్తాయో, మరిన్ని డెవలప్మెంట్స్ వస్తుందో దానికి అనుగుణంగానే ఇవాళ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. నేను కూడా అమలాపురం శాసనసభ్యుడిగా అమలాపురంలో బిల్డర్కి సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నా సహకారం ఉన్నా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అదే సందర్భంలో అమలాపురాన్ని మీరు స్టడీ చేయాలా, అమలాపురం ఏ ప్రాంతం భవిష్యత్తులో పట్టణంగా మారడానికి, మంచి మంచి లేఅవుట్లు వేయడానికి, విల్లాస్ కట్టడానికి, అపార్ట్మెంట్ కట్టడానికి ఏ వైపు స్కోప్ ఉంది, ఏ వైపుని ఏ ప్రాంతాన్ని మనం కాపాడుకుంటే, ఏ ప్రాంతాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మనం నిర్ణయించుకుంటే ఆ ప్రాంతం వల్ల జిల్లా కేంద్రం అభివృద్ధి చెందుతుందో, మీకు కూడా కొద్ది గొప్ప లాభం వస్తుందో దాన్ని మీరు అందరూ కూర్చొని ఒకసారి డిస్కషన్ చేసి పరిశీలన చేసి ఒక నిర్ణయానికి వచ్చి నాకు చెప్తే నేను కూడా మీకు ఫుల్ సహకారం అందించి అమలాపురం అభివృద్ధిలో, జిల్లా కేంద్రం అభివృద్ధిలో మీ పాత్ర గణనీయమైనది తెలియజేసుకుంటూ మీరు మరింత దీనికి సహకరించాలని, అమలాపురం అభివృద్ధికి సహకరించాలని. ఎందుకంటే అమలాపురం అంటే ట్రాఫిక్కి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని ఇప్పుడు శాసనసభ్యుడిగా నేను అవన్నీ తీర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఇది కూడా బిల్డర్స్కి చాలా అవసరం. ఇది అన్ని రకాలుగా రహదారులని వెడప్ చేయడం కానీ ఇవన్నీ ఆ రహదారులను వెడప్ చేసే కార్యక్రమంలో కూడా బిల్డర్లు సహకరించాలా. ఎందుకంటే మీ అనుమతులు రావాలంటే కనీసం 40 అడుగులు రాకపోతే మీ బిల్డర్స్ అనుమతులు రావు. 40 అడుగులు చాలా ప్రాంతాల్లో అమలాపురంలో లేవు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో 40 అడుగులు తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. నాకు సహకరించమని, నాతో నిరంతరము మీరు టచ్లో ఉండి నాకు కూడా మెలకువలు చెప్పి ఎక్కడెక్కడ ఏ సమస్యను చెప్తే నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్నిటినీ మీకు అనుకూలంగా తీసుకురావడానికి సిద్ధంగా తెలియజేసుకుంటూ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదములు.